#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. JSI 91 అశోక్ కేసుని ఎందుకు ప్రజెంట్ చేశాను అంటే చాలా మందికి హెయిర్ ఫాల్ అలాగే ఉంటుంది. టిపికల్ కంప్లీట్ బాల్డ్ అయ్యేంత వరకు ఎవరు వెయిట్ చేయట్లేదు, అంతవరకు బాల్డ్నెస్ ఎవరు భరించట్లేదు. ఎవరికైనా బాల్డ్నెస్ సైడ్స్ లో స్టార్ట్ అయిందంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కోసం చూస్తున్నారు. సో ఇది చాలా మంది వాళ్ళ బాల్డ్నెస్ తో రిలేట్ అవుతారు అనే ఉద్దేశంతో అతన్ని ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు అతనికి ఉన్న ప్రాబ్లం లో ఫ్రంట్ ఏరియాలో హెయిర్ అనేటువంటి కొంచెం థిక్గా మిగిలి ఉంది. సో ఆ మిగిలిన వెంట్రుకల్లో కూడా ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేశాను అంటే ఫ్యూచర్ లో ఆ వెంట్రుకలను మనం మెడికేషన్ వాడి సేవ్ చేసుకుంటే తప్పితే ఆ హెయిర్ కాస్త రాలిపోయే అవకాశం ఉంది. ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ కనుక మొత్తం రాలిపోయాయి అనుకోండి, అప్పుడు సైడ్స్ లో ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలు అలాగే ఉంటాయి. ఈ మధ్యలో ఎక్కడైతే అతని వెంట్రుకలు ఒత్తుగా ఉండేనో అవి పోయినప్పుడు ఆ ఏరియాలో ఏదో ఎలక తినేసినట్టు గానీ లేకపోతే కొరికేసినట్టు గానీ ఆ ఏరియా ఎంటీ కనిపించే అవకాశం ఉంది. అందుకని ఎక్కడెక్కడైతే బేబీ హెయిర్ గానీ ఎక్కడెక్కడైతే స్పేసెస్ కనిపిస్తాయో అంటే సర్జరీ చేసేటప్పుడు మైక్రోస్కోపిక్ గా ఎక్కడైతే గ్యాప్స్ ఉండి హెయిర్ ఇంప్లాంట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో అటువంటి ప్లేస్ ని ఒక్కదాన్ని కూడా వదలకుండా హెయిర్ ఇంప్లాంట్ చేయడానికి కారణం అదే. సో ఫ్యూచర్ లో ఈ ముందు ఉన్న టఫ్ హెయిర్ ఎప్పుడైతే లాస్ అయిపోతాయో అట్లీస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆ హెయిర్ కాస్త మధ్యలో ఉండడం వల్ల మరీ పూర్తిగా ఖాళీగా అనిపించదు. బట్ ఏది ఏమైనా ఈ మధ్యలో మిగిలి ఉన్న వెంట్రుకల్ని మనం సేవ్ చేసుకోవడమే తెలివైన పని. అవి పోయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనే ఉద్దేశం కంటే గ్యాప్స్ ఉన్న ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుని ఎగ్జిస్టింగ్ హెయిర్ ని మెడికేషన్ ద్వారా కనుక సేవ్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ గా మనకు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది.